ఇప్పుడు ఏపీలో వచ్చేసి ఉప ఎన్నికలు అయినాయి కదా, దాంట్లో ఎక్కువగా సీట్లు వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడం జరిగింది. సో దాన్ని బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 10 నెలల్లోనే మీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అనేది ప్రజలకు తెలిసిపోయింది. సో ఇక నుంచి మీరు చూసుకోండి, ప్రజల్లో మీకు గుర్తింపు లేదు, పరిపాలన బాగాలేదని చెప్పేసి ఈ ఎన్నికలతోనే గెలిచింది. ఒకవేళ ఉప ఎన్నికలు పెడితే కనుక మీరు గెలవరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దాని గురించి మీరేమంటారు? యాక్చువల్లీ మనం చూసుకుంటే 50 సీట్లకి 39 వైసీపీ గెలిచింది. ఇప్పుడు దాకా వైసీపీని 11 అని ఎక్కరిస్తున్నారు. ఆ 11 సీట్లు వాళ్ళకి వచ్చినాయి. ఇంక పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాల్సిన అవసరంలా, ఆయనకు వచ్చింది ఒక సీటు. పోయిన 2019లో ఎట్లా వచ్చినాయి అట్లాగే వచ్చినాయి. ఆయన కెపాసిటీ ఏందో ఆయనకి తెలుసు, జనాలకి తెలుసు. ఇంకో ఈ 9 నిజంగా యాక్చువల్లీ పవర్లో ఉన్న పార్టీ ఏ ఎన్నికలు పెట్టినా సరే గెలవాల్సింది ఆ పార్టీ. కానీ వైసీపీ గెలిచిందంటే మీరు రాష్ట్రంలో కూటమి మీద ఎంత వ్యతిరేకత ఉందో మీకే ఐడియా ఉండిద్ది. జగన్ ఏం చేయలేదు అని అంటారు. జగన్ ఏం చేయలేదు సరే, కానీ మరి మీరేం చేస్తున్నారు వచ్చిన కాంచి ఈ 10 నెలల్లో? ఏ పాడికి కనీసం పోయిన 5 సంవత్సరాలు జగన్ చేశాడో లేదో జనాలకు తెలుసు. అంటే ఎందుకు గెలవలేదు అంటే అది ఎందుకు గెలవలేదు కూడా జనాలు తెలుసు. 14 మీద దాని గురించి మాట్లాడినా కూడా మీకేటు అంటే వాల్యూస్ లేమో, మాకు కొంచెం వాల్యూస్ ఉండి మేము ఈవీఎంలని ఇవని మా రాష్ట్ర పరువు మేము తీసుకోలేము చండాలంగా. కాబట్టి ఆ ఈవీఎంలు జరిగినాయో, దేవుడి దైవాలు జరిగినాయో, ప్రజలు మీ మీద బాగా ప్రేమతో జరిగినాయో తెలియదు, ఎట్లాగో జరిగిపోయింది. మరి వచ్చిన ఈ 10 నెలల్లో మాట్లాడితే జగన్ భజన చేసి జగన్నామస్మరణ చేస్తున్నారులే. కానీ మీరు చేసింది ఏంది జనాలకి? జగన్ విషయం పక్కన పెట్టండి, జనాలకి మీరు ఇప్పుడు చేస్తేనే కదా. చంద్రబాబు ఏజ్ ఎంత ఉండిద్ది ఇప్పుడు? ఒక 75 ఉండిద్ది ఈజీగా, 70-75 మధ్యలో ఉండిద్ది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నారు, గెలిచాడు, చనిపోయారండి. ఆయన వచ్చిందే గెలిచి 5 సంవత్సరాలే. నెక్స్ట్ సీఎం అయ్యాడంటే మంచి చేశాడు, సీఎం అయ్యాడు, ఆయన టైం బాగాలేదు, చనిపోయాడు, ఓకే అయిపోయింది. ఇప్పుడు మరి ఈ 75 సంవత్సరాల వయసులో నువ్వు పోయే టయానికి ఏదో జనాలకు మంచి చేసిపోతే డబ్బు అని పిచ్చి కాకుండా సీట్ దొరికినప్పుడు చివరి ఏజ్లో జనాలకి మంచి చేసిపోతే నిన్ను జనాలు బాగా గుర్తుపెట్టుకుంటారు. వచ్చిన దగ్గర నుంచి ఏ పాటికి ఇన్ని 1,25,000 కోట్లు అప్పు తెచ్చారు రాష్ట్రం మీద. మరి ఆ 1,25,000 కోట్ల అప్పు ఏమైంది? ఇంతవరకు కనీసం రాజధానిలో ఒక ఇటుకరాయి బాధలో మాది గుంటూరు, మా రాజధాని దగ్గరే. రాజధాని ఇంతవరకు కనీసం ఒక ఇటుకరాయి బాధల. పోలవరంలో కనీసం ఏమి ఒక సున్నం కూడా పెట్టలేదు. ఏ పథకాలు ఇవ్వలేదు. గ్యాస్ ఇచ్చారులే అండి, ఎప్పుడో 3 సంవత్సరం మొత్తం మీద కలిపి ఒక గ్యాస్ ఇచ్చారు 3 అని చెప్పి. అది కూడా ఏంది, బడ్జెట్లో కేటాయించింది ఒకటి, ఉండ జనానికి ఇంకోటి, జనాలు ఉండే లెక్క ఒకటి, కేటాయించిన లెక్క ఇంకోటి. ఆ లెక్కలో కూడా సగమే పడింది ఇక్కడ. మొత్తం బల్ల మాకు బల్ల కొంతమందికి పడ్డాయి. మా ఇంట్లో 5 బుక్ చేసుకుంటే 3 పడ్డాయి, 2 బల్ల. పోయిన 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వంలో మా ఇంట్లో అబద్ధం ఎందుకు, మా బాబాయ్ పిల్లలకి అమ్మ కూడా వచ్చింది. మా అమ్మకి 45 సంవత్సరాలు పింఛన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? జగన్ దిగిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చింది. ఎలక్షన్ ముందల గెలవాలనుకున్నాడు, ఎలక్షన్ ముందలే వేస్తాడు. చంద్రబాబు 2014-19 టైంలో పసుపు కుంకుమ అని 10,000 పెట్టి ఈ పసుపు కుంకుమ వేస్తున్నాడమ్మా అని చెప్పి ఎలక్షన్ ముందులో 3 విడతలు అని చెప్పి మళ్ళీ అందులో 3,000 విడతలు అని చెప్పి పెట్టాడు. కానీ జగన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయినా సరే మా అమ్మకి 45 సంవత్సరాలు డబ్బులు పడ్డాయి, రైతు భరోసాలు పడ్డాయి. మా బాబాయ్కి, మా అత్త వాళ్ళకి ఇళ్ళ పట్టాలు వచ్చినాయి, మా అత్తకి మా ఇంట్లో పింఛన్లు వస్తాయి, మా తమ్ముడికి వసతి దీవెనలు వస్తాయి, మళ్ళీ ఫీజు రిమెంబర్స్. 3 సంవత్సరాలు జగనే చదివించాడు మా తమ్ముడిని. అనంతపురం గవర్నమెంట్ కాలేజీ వసతి దీవెన వచ్చింది. విజ్ఞాన యూనివర్సిటీ మాది, విజ్ఞాన యూనివర్సిటీలో జగనే చదివించాడు. 3 సంవత్సరాలు మా తమ్ముడికి ఫీజు రిమెంబర్స్ పడ్డాయి. మరి ఈ వచ్చిన సంవత్సరంలో అంటే ఏమన్నంటే జగన్ టైంలో ఉన్న బకాయిలు వల్లే మేము ఫీజు రిమెంబర్స్ వేయలేకపోతున్నాం, అది జగన్ టైంలో ఆగిపోయినాయి అంటారు. కొంచెం సెన్స్ ఉండి మాట్లాడేవాడు అయితే మాట్లాడండి. యాక్చువల్లీ ఒక 1 ఇయర్ బడ్జెట్ అనేది ఉండిద్ది. ఆ ఇయర్ బడ్జెట్ అనేది పర్టికులర్ గవర్నమెంట్కి ఏప్రిల్, మార్చో, మేనో సంథింగ్ ఏదో ఒక మంత్ ఉండిద్ది. జగను మనకి ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది? ఫిబ్రవరిలో వచ్చింది. మార్చిలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వస్తే ఎవరైనా సరే సంతకాలు పెడితే ఆ హక్కు ఉండదు. దానికంటే ముందులే జగన్ 45 సంవత్సరాలలో ఈ పలానా డేటు పలానా మంత్ రిలీజ్ అవ్వని సంతకాలు పెట్టి ఎలక్షన్ కోడ్ ముందు దించేశాడు. ఇది అనేది ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్కి వచ్చినప్పుడే దానికి ఎంతమంది కాలేజీ ఎంతమంది ఉన్నారు అనేది సర్వే చేసుకొని దాన్ని బట్టి వాడు సంతకాలు పెట్టుకొని చేసుకోవాలి. ఎలక్షన్ కోడ్లో దిగేసిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి.
గెలుస్తాడు, గెలవంగానే వేద్దాం అనుకున్నాడు, సంథింగ్ ఆయన టైం బాగాలేదు, ఓడిపోయాడు, గెలిచినాక మీరేం చేశారు మరి? మీరు రిలీజ్ చేయాల్సిన ఫీజు రిమెంబర్స్మెంట్ ఫండ్ని జగన్ హయాంలో బొక్కలు పెట్టాడని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇంకోటి సరే ఫీజు రిమెంబర్స్ పక్కన పెట్టండి, మరి రైతు భరోసా 20,000 ఇస్తా అన్నారు కదా, అది ఇవ్వలేదే. మరి మొన్న మిర్చి రైతులు ఆ రకంగా నష్టాలు పోతుంటే నువ్వు వెళ్ళిపోయి ఆడో తమిళ మ్యూజికల్ పార్టీ అని చెప్పి అందరు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఆడాడో పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇచ్చాడు. ఆ 50 లక్షల రూపాయలు ఏదో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏమన్నా బాగా దీనస్థితిలో ఉండి కొట్టుకోవట్లేదు కదా. ఆ 50 లక్షల రూపాయలు మిర్చి రైతులకి గుంటూరులో ఇవ్వచ్చు కదా. నువ్వు ఇప్పుడు మిర్చి రైతు అంటే నీకేం దేశం మొత్తం ఆంధ్ర మొత్తం లేదు. మిర్చి ఫేమస్ ఓన్లీ గుంటూరు నుంచే పోవాలా, నువ్వు రాష్ట్రం మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ 50 లక్షల ఏదో గుంటూరు జనాలకి ఇచ్చుంటే ఈ పాటికి నువ్వు దేవుళ్ళ చూసేవారు. నువ్వు వెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏ పాటికి చంద్రబాబు ఫ్యామిలీని బతికించడమే నీ బతుకు, కానీ జనాల సంగతే పట్టించుకో. గ్రూప్ 2 ఎగ్జామ్ బంధువులు చేస్తుంటే పోయాము హాస్పిటల్లో కొనుక్కుంటావు. ఆ మిర్చి రైతులు కష్టం ఉంటే మ్యూజిక్ గ్రౌండ్లో ఎంజాయ్ చేస్తావు. మొన్న ఇంకా మరి దారుణం ఏంది వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరు నాటకాలు వేస్తున్నారు. వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అని కూడా మాకు ఇంతవరకు తెలియదండి. వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నాం వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అని చెప్పి 11 గాడు అది ఇది అని చెప్పి ఏదో చండాలంగా మాట్లాడుతున్నారు. ఆయన 11 గాడు అయితే నువ్వు 2019లో 1 గాడివి, అది కూడా నువ్వు కూడా కాదు, నువ్వు 0 గాడివి. మాట్లాడాలి నువ్వు 0 గాడివి. 11 అన్నారు. ఇప్పుడు ఎంపీపీ జెడ్పీటీ ఎలక్షన్ అదే 11 మీకు వచ్చింది. ఎందుకు అనవసరంగా సొల్లు భజనలు ఏమన్నా మంచి చేయాలనుకుంటే జనాలకి 9 నెలల్లో మంచి చేసి ఉంటే వచ్చేవాళ్ళు. పరిపాలనలో ఉన్న పార్టీ ఓడిపోయింది అంటే రాష్ట్రంలో మీరు ఎంత చండాలంగా చేస్తున్నారు అనేది జనాలకు కూడా తెలుసు. మీరు ఎంత భజన చేసుకున్నా ఏం చేసుకున్నా 2027 అయిద్దో 2029 అయిద్దో సంథింగ్ ఏదైనా అని జగన్ వస్తాడు. 3 పార్టీలు కలిస్తే కొంచెం టఫ్ అయింది, కలవకపోతే జగన్ తిరగాల్సిన అవసరం కూడా లేదు. ప్యాన్ ఉంది కదా, కూర్చొని నిద్రపోతే గెలిచేస్తాడు. అంటే ఒకవేళ నెక్స్ట్ టైం వచ్చేసి మళ్ళీ 3 పార్టీలు పోటీ చేస్తారనేసి అనుకోవచ్చా? ఎట్లా చెప్పాడు కదా ఆల్రెడీ, ఒకసారి కాదు 4 సార్లు కాదు. ఎందుకోసం అంటే ఇప్పుడు పిఠాపురంలో వచ్చేసి వర్మ వచ్చేసి కొంచెం అగెనెస్ట్గా అవుతుండే అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి కదా. సో దాన్ని బట్టి యాక్చువల్లీ ఇక్కడ పిఠాపురం వర్మను వాళ్ళు మెయిన్ కాదు కదండి. మెయిన్ పవన్ కళ్యాణ్ కావాల్సిన చంద్రబాబు నాయుడు, ఆయన కదా ఇంపార్టెంట్. పిఠాపురం వర్మ ఏమైనా పార్టీ కాదు కదా. పిఠాపురం వచ్చేసి వర్మకి ఒక అది కదా స్థిరమైంది కదా. సో దాన్ని బట్టి అది వచ్చేసి ఆయనకి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. సో నెక్స్ట్ టైం ఆయన నిలబడితే అలా నిలబడడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు కదా అని. ఇప్పుడు ఎట్ట ఎమ్మెల్సీ ఇస్తా అంటారో ఆ టయానికి నీకు ఇంకోటి ఇస్తారా బాబు నువ్వు మేలకుండా అంటే వాడే ఉంటాడు. వాళ్ళు అన్నీ వాళ్ళ రాజకీయాలు ఎవరికి తెలియకుండా ఉందిలే. కానీ మామూలుగా అయితే చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పాడు, బయట జనాల్లో మొన్న ఆవిర్భావ సభలో చెప్పాడు, ఇంకో చోట ఎన్నిసార్లు అయినా 5-6 సార్లు చెప్పాడు. ఏంది, నాకు ఒంటరిగా జగన్ ఎదుర్కొనే దమ్ము లేదు, నేనే కాదు నువ్వు కూడా ఎదుర్కోలేవు, మన ఇద్దరం కలిసి పోటీ చేస్తేనే జగన్ రానిలేము అట్లా అని చెప్పి నేను నీకు జెండాలు మోస్తానే ఉంటా. మా వెనకాల గొర్రెలు ఉండరు, నేను పిలిస్తే వస్తారు, వాళ్ళు 4-5 జెండాలు మోస్తారు, వాళ్ళ చేత మోపిస్తా, నేను మోస్తాను, నేను సీఎం చేస్తాను. మరి పార్టీ పెట్టినప్పుడు నువ్వు సీఎం అవ్వాలి, కానీ చంద్రబాబుని సీఎం చేయడానికి పార్టీ ఎందుకు పెట్టు? అట్లాంటప్పుడు పార్టీ ఎందుకు? చంద్రబాబులో విలీనం అయిపో డైరెక్ట్. మీ అన్న చేశాడు కదా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో, అట్లా నువ్వు చేసేసుకో. లేదు ఇంక ఇప్పుడు చంద్రబాబు దగ్గర రివర్స్ అయిందంటే 4 రోజుల్లో మళ్ళీ 2026లో తమిళనాడులో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ గొర్రెలను అందరినీ తమిళనాడు తీసుకెళ్ళి విజయ జెండాలు మోపిస్తాడు. ఆయనకు కావాల్సింది ఏంది, టయానికి ప్యాకేజ్. అంటే మనకు తెలియదు, మొన్న ఎవరో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేనో ఎంపీ ఎవరో నేను చూశాను ఇంటర్వ్యూలో, ప్రతి నెల పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం పార్టీ నుంచి 50 కోట్లు ప్యాకేజ్ వస్తుంది. మా గుంటూరు ఎంపీ ఎవరో కాదు ఒక ఆయన పేర్లు ఎందుకులే, తెలుసు జనాలందరికీ. ఆయనే ఎలక్షన్ ముందల ఒక సభలో చెప్పాడు, మేము పవన్ కళ్యాణ్కి 1000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చాము కాబట్టి మా కళ్ళు వచ్చాడు, టీడీపీ వాళ్ళు ఇచ్చాము అని ఆయన చెప్పాడు. టీడీపీ పార్టీ గుంటూరు ఎంపీ ఆయనే చెప్పాడు. మీకు అంత డౌట్ ఉంటే వీడియో లీకులు ఉంటే యూట్యూబ్లు గూగుళ్ళు అవన్నీ చెరిపితే చెరిగాయి కాదు, చెక్ చేసుకుంటే బయటకు వస్తాయి. కాకపోతే ఏదో చిన్న పాయింట్ కాబట్టి ఎక్కడో ఉండిద్ది, ఎత్తుక్కోవాలా, దొరికిద్ది. నేను విన్నా. మరి అట్లా అంటే ఏకంగా వాళ్ళే చెప్పినప్పుడు వేరే వాళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఎందుకోసం అంటారు? కేసులు అంటే ఇప్పుడు ఒకటి, పవన్ కళ్యాణ్ పూర్తిగా సరెండర్ అయిపోయాడు చంద్రబాబుకి. నేను ఇంకా మీకు ఊడిగం చేసేస్తాను, నాకు సీఎం అవసరం లేదు, నాకు ప్యాకేజ్ ఇచ్చేసేయండి, నేను జీవితాంతం రిస్క్ లేకుండా ఒక సీట్ ఇస్తే చాలు నాకు పక్కన, ఏది ఇచ్చినా పర్లేదు ఒక సీట్ ఇవ్వండి నాకు అని చెప్పి
ఈడ చంద్రబాబు ఏంటంటే కొడుకులను నిలబెట్టుకోవాలా, సీఎం చేయాలా. కొడుకు అంత కెపాసిటీ లేదు. ఆయన ఏం మాట్లాడతాడో కాసేపటికి ఆయనకి అర్థం కాదు. ఆయన సంగతి ఆల్రెడీ తెలుసు. మరి కొడుకుని సీఎం చేయాలా అంటే చంద్రబాబుకి ఉన్న ఒకే ఒక ప్రెజర్ ఏంది? వైసీపీ. ఆ వైసీపీకి ఉన్న పవర్ ఏంది? సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాని డౌన్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ న్యూస్ అనేది పబ్లిష్ గట్టిగా మాట్లాడితే వైసీపీ సోషల్ మీడియా ఉన్నంత వైసీపీ సోషల్ మీడియా ఉన్న అడ్మిన్స్ కూడా జనసేన కూలీలు లేరు. అర్థమైందా? రాష్ట్రం మొత్తం మీద వైసీపీ సోషల్ మీడియాకు ఉన్నంత గ్రిప్ కూడా జనసేన కూలీలు లేరు. వాళ్ళు మహా అయితే ఎంతమంది ఉంటారు? జగన్ 1,32,00,000 ఓట్లు వచ్చింది అంటే 39-40% ఓటింగ్. ఈ జనసేనకి ఎంత వచ్చింది? 6%. ఒక పార్టీని మళ్ళీ నువ్వు తర్వాత నిలబెట్టుకోవాలంటే ఉండాల్సిన ఓటింగ్ 6%. నీకు కరెక్ట్గా 6% ఎట్లా వస్తుంది? ఒక పార్టీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఉండాల్సిన ఓటింగ్ 6%. కరెక్ట్గా 6% వచ్చింది అంటే గట్టి నాకు తెలిసి రాష్ట్రం మొత్తం మీద నీకు పడితే ఒక 23 లక్షలు ఏమో పడతాయి. అంటే జగన్కి వచ్చిన ఓటింగ్లో సగం కూడా వాళ్ళ నీకు 1,32,00,000 కోటి పక్కన తీసేస్తే 32 లక్షల సగం కూడా నీకు పడలేదు. నువ్వు ఈరోజు వచ్చి 11 కాడు అని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు సున్నాగాడివి. మరి చెప్పాలంటే 2019 నువ్వు సున్నాగాడివి. ఇప్పుడు కూడా ఎవడో పొత్తు పెట్టుకోకపోతే నువ్వు సున్నాగాడు కూడా కాదు, పనికిరాదు. ఇంకా వాటికి మాటలు కూడా ఉండాలి, ఎందుకు వేస్ట్. అంటే నిజమే అంటారా? టీడీపీ వాళ్ళు అన్నారంటే మేము మీకు సీట్లు ఇచ్చామో మీరు మాకు సీట్లు ఇవ్వాలి అనేసి టీడీపీ వాళ్ళు అన్నారు కదా, అది నిజమంటారా? నీకు వీడియో క్లిప్ కావాలంటే ఇప్పుడే చూపిస్తాను. పవన్ కళ్యాణ్ అన్న మాటలే నేను నా నోట నుంచి చూస్తాను. ఎవరో బాలకృష్ణ గారు ఆయన ఒక ఆయన ఉన్నారండి. ఆయన జనసేన పార్టీ సంబంధించిన వాళ్ళందరూ శంకరజాతి నా కొడుకులు అన్నారు. అందెవరండి? బాలకృష్ణ గారే. లోకేష్ మా అమ్మని తిట్టాడు, లోకేష్ తల్లిని దూషించాడు, లోకేష్ గారిని వదలని చెప్పింది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారేగా. నేను ఇంత కష్టపడి పార్టీకి సేవ చేస్తే వాడికి ఒక్క బిస్కెట్లు ఇచ్చినట్టు 21 బిస్కెట్లు వేసేస్తా అని చెప్పి అన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అని ఎవరండి? పవన్ కళ్యాణ్ గారేగా. మరి ఇవన్నీ ఆ టైంలో ఆ రకంగా తిట్టులు తిని మళ్ళీ ఇప్పుడు పోయి వాళ్ళ దగ్గర పోతాం. ఈ రోజు కూడా జగన్ కానీ జగన్ ప్రభుత్వంలో సంబంధించిన కార్యకర్తలైన నాయకులైన ఎవరైనా సరే 2019-24 టైంలో అంటే ఆ ఎలక్షన్ టైంలో నేను ఎవరన్నా ఒక్క మాట అయినా పవన్ కళ్యాణ్ పట్టించుకున్నారా? తిట్టారా? ఎవరు తిట్టలేదుగా. నేను తిట్టిందల్లా వీళ్ళేగా. ఎందుకు నేను తిట్టలేదా అంటే జగన్ ముందర వైసీపీ ముందర నువ్వు నథింగ్, నువ్వు చాలా మొన్నే అన్నాడు కదా, నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, ఇన్ని సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే అయ్యావు అని చెప్పి అన్నాడు. నిజానికి మా దృష్టిలో అయితే కార్పొరేటర్ కూడా పనికిరాడండి ఆయన. ఎందుకంటే కార్పొరేటర్కి పనికి రావాలంటే ఫస్ట్ కొంచెం గ్రామ స్థాయిలో ఏంది అనేది కొంచెం తెలియాలి కదా. ఒకటి చెప్తానండి, మాట్లాడితే నేను రాడ్డులతో రామంటావా, కత్తులతో రామంటావా, వైసీపీ పార్టీ వాళ్ళు నరికేస్తా, తురిమేస్తా అంటావు. నీకేం తెలుసు రాజకీయం గురించి? అట్లా మాట్లాడుతావు, నాకు అర్థం కావట్లేదు మాట్లాడితే. అంటే గ్రామ స్థాయిలో నీకు రాజకీయం ఎట్లా ఉండేది ఐడియా ఉందా అసలుకి? ఇప్పుడు నువ్వైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నువ్వు ఆ రకంగా మాట్లాడేసి వెళ్ళిపోతావు. నీ మాట ఇది జనసేన నాయకులందరూ వైసీపీ వాళ్ళు ఏమైనా చేస్తారు, నీకేమైనా నష్టం కలిగిద్దా? కలగదు కదా. పోనీ రేపొద్దున వైసీపీ వాళ్ళు గెలిచిన తర్వాత వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఏం చేస్తారు? నువ్వేమైనా వచ్చి జనసేన వాళ్ళు ఆదుకో. పైకి వచ్చి స్టేజ్ల మీద మీటింగులు చెప్పేసి రెచ్చగొట్టి వెళ్ళిపోతావు. గ్రామ స్థాయిలో మాది గ్రామమే. అక్కడ ఎంత దౌర్జన్యంగా పార్టీలు పిచ్చితో కొట్టుకుంటారో నీకు ఏమైనా ఐడియా ఉందా? ఏదో ఇక్కడ హైదరాబాద్లో ఉండేసి 4 మాటలు మాట్లాడేసేసి రెచ్చగొట్టి వెళ్ళిపోతామంటే సనాతన ధర్మం రెచ్చగొట్టినట్టు అయిపోతుంది అనుకుంటున్నావా? ఒకసారి క్రిస్టియన్ అంటాడు, ఒకసారి నాకు అర్థం. ఒక్క మాట చెప్తాను, కాపులో పుట్టాడు, కాపులో పెరిగాడు, క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, బ్రాహ్మణ మతం చేసుకున్నాడు. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఇన్ని కులాలు ఇన్ని మతాలు మార్చుకున్న గొప్ప నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే రియాక్ట్ అవుతున్నారో, ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. సో అలా పెట్టడం కరెక్ట్ కాదన్నట్టుగా కొంచెం మన హైకోర్టు వచ్చేసి రియాక్ట్ అయింది. సో అది దాని గురించి సోషల్ మీడియాలో వాళ్ళకి అధికారం ఉంది, పెట్టుకోనియండి. 2 నెలల తర్వాత బెయిల్ వస్తుంది, మళ్ళీ బయటకు వస్తారు. అలా కరెక్ట్ కాదని చెప్పేసి కేసులు పెట్టద్దని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది వాళ్ళకి. సో అలా ఎందుకు చేస్తున్నాను అనుకోవచ్చు. చెప్పాను కదా నీకు ముందుగానే, వైసీపీ పార్టీ అనే దాన్ని లేకుండా చేయడానికే సోషల్ మీడియాని టార్గెట్ చేశారు. సోషల్ మీడియా రెచ్చిపోతుంది, దీన్ని తగ్గించామంటే ఆటోమేటిక్గా జనాల్లో మనం 100 రోజుల పరిపాలన బయటికి వెళ్లకుండా ఉండేది. మనం చేసే ఏదో పనులు ఏదైనా సరే బయటికి తెలియకుండా ఉండాలంటే ఫస్ట్ సోషల్ మీడియా నోరు నొక్కేసేయాలా. మనకంటూ ఎటు ఆ భజన బ్యాచ్ ఎల్లో మీడియా 2-3 ఛానల్స్ ఉన్నాయి కదా, దాంతో ప్రచారం చేపించేసుకుందాం, ఈ సోషల్ మీడియాని తప్పిస్తే అని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా అనేది నువ్వు 50% ఉన్న సోషల్ మీడియాని తొక్కేస్తే ఈరోజు 90% అయింది. అది ఇంకా రెచ్చిపోతుంది, ఏం బిగుతో పిక్కుపో అని చెప్పి. ఇంకోటి ఏంటంటే మళ్ళీ
సరే సోషల్ మీడియాలో మనం ఏం చేయలేమురా, ఎందుకంటే అది కోట్ల మందికి సంబంధించింది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేసి నాయకులను భయపెడతాము, నాయకులను భయపెట్టామంటే ఆటోమేటిక్గా కార్యకర్తలు భయపడతానన్నారు. నాయకులను భయపెడతానంటే నువ్వు భయపడిపోతారా? కార్యకర్తలే భయపడలేదు, నాయకులు నుంచి భయపడతారు కదా. కార్యకర్తలే భయపడినప్పుడు నాయకులు భయపడలేరు కదా. నీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే ఆ రోజు జగన్ వచ్చాడు, ఒక్కరినే టార్గెట్ చేశారు, చంద్రబాబుని. ఆయన టార్గెట్ చేశాడు, ఎవరు చేశారు పక్కన పెడితే లీగల్గా అరెస్ట్ చేయించాడు. సిబిఐ ఎంక్వైరీ చేయించి 4 years తర్వాత 2014-19 టైంలో ఆయన చాలా తినేశాడు, రాష్ట్రానికి ఏం చేయలేదని ఒక ఎంక్వైరీ మీద అరెస్ట్ చేయించారు. అది లీగల్గానే ఆయన 3 నెలలు వేశారు. నాకు రోగాలు వచ్చినాయి, నొప్పులు వచ్చినాయి, నా వల్ల కావట్లేదు, నేను ఉండలేకపోతున్నాను, నేను కష్టం అయిపోయింది అది అని చెప్పి బయటకు వచ్చేసాడు. కానీ జగన్ 16 నెలల లోపల కూర్చోబెట్టిన ఆ దమ్ము ధైర్యం ఆయనకు అంతే ఉండిద్ది. ఇంకోటి చెప్తున్నా ఆయనండి, జగను వయసు ఇప్పటికి 52 సంవత్సరాలు, చంద్రబాబు అనుభవం 40 సంవత్సరాలు. చంద్రబాబు రాజకీయాలకు వచ్చినప్పుడు జగన్ వయసు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల పిల్లోడితో నువ్వు గెలవలేక ఈరోజు 3 పార్టీలు పొత్తులు తెచ్చుకున్నావు. నీదొక విజనరీ, దాన్ని ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మలేదు. ఈవెంఎల్తో గెలిచారు ఇంకా.